వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మిర్చి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని చూస్తున్నప్పుడు రోమాలు నెక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు ఆ డైలాగ్ని భారత్ ప్రజలు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలా చెప్పుకోవచ్చు. పులిమేర దాటి అత్తవారింటికి వచ్చినట్లు వచ్చి వెళ్తున్నారు. 1999 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. భారత్ స్వయం శక్తితో వచ్చింది అని చెప్పండి వాళ్ళకి. ఆపరేషన్ సింధూరుతో ప్రపంచం విస్తుపోవడం జరిగింది. భారత్ యొక్క సైనిక శక్తిని చూసి, దాని యొక్క ఖచ్చితమైన నావిగేషన్ సిస్టమ్ చూసి ప్రపంచానికి బయలు కమ్మాయి. 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియా చాలా ఇబ్బందులు పడింది. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలం ఉష్ణోగ్రత -48 డిగ్రీస్గా ఉంటుంది. ఆ ప్రాంతంలోకి పాకిస్తాన్ చొరబాటులు వచ్చి 160 కిలోమీటర్స్ పొడవున కొండలపై నుంచి మన సైనికులపై కాల్పులు జరిపారు. కొండల మీద ఉన్న సైనిక స్థావరాలు 1600 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింద నుంచి పోరాటం చేసేవారి సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉంటే కానీ విజయం సాధించలేము. ఆ సమయంలో మనం అమెరికాని, రష్యాని GPS నావిగేషన్ యాక్సెస్ కావాలని అడిగితే అవి అందించలేదు. జర్మనీ కూడా మనం వాడే యుద్ధ శకటాలకు కావలసిన ఇంజిన్ పరికరాలను సరఫరా చేయడానికి కావాలని ఆలస్యం చేసింది. మే 3 కార్గిల్లో పాకిస్తాన్ చొరబడింది. జూలై 14 వరకు కొండపై తిష్ట వేసి మనపై కాల్పులు జరపడం జరిగింది. భారత సైన్యం త్రిముఖ దాడి చేసి కార్గిల్లో విజయం సాధించింది. అంటే కార్గిల్లో మనం విజయం సాధించడానికి 2 months 10 days పట్టింది. ఆపరేషన్ సింధూర్తో ఆ లెక్కలు మారాయి. ఎవరి మీద ఆధారపడకుండా GPS నావిగేషన్ యాక్సెస్తో ప్రపంచం ఉలికిపడేలా పిన్ పాయింట్తో టార్గెట్ని కొట్టగలిగాం. ఈసారి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కాదు, వాటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం జరిగింది. POKలోనే కాదు, పాకిస్తాన్లోని హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అర్ధరాత్రి ఆపరేషన్ స్టార్ట్ చేసి సూర్యుడిని చూసేలేపే ముగించడం జరిగింది. ఈ ఆపరేషన్లో చైనా నుంచి తెచ్చుకున్న అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్స్ అన్నీ మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని బైపాస్ చేసి జామ్ చేసి పడేసింది. చైనా J-10 యుద్ధ విమానాలు మరియు అమెరికా F-16 యుద్ధ విమానాలు మన దాటికి తోక ముడుచుకొని కూర్చోవలసి వచ్చింది. భారత్ ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ప్రపంచ ఆయుధ మార్కెట్ కాకావికలం అయిపోయింది. ఒక విధంగా భారత్ ఆపరేషన్ సింధూర్ తన శక్తిని ప్రపంచ ఆయుధ మార్కెట్కి ట్రయల్ చూపించింది. ఆర్టిఫిషియల్ యుద్ధం కాకుండా రియల్ యుద్ధంతో ట్రయల్ రన్ చేసింది. దిమ్మ తిరగడం ప్రపంచం వంతు అయింది. ఈ దెబ్బతో నిన్నటిదాకా ఒకరి మీద ఒకరు ఇంపోర్ట్ ఛార్జెస్ వేసుకున్న అమెరికా, చైనా దిగివచ్చి రాజీ చేసుకున్నాయి. అమెరికా UAEకి $1.5 మిలియన్ వెపన్స్ సేల్ డీల్ని ఫైనల్ చేసింది. బంగ్లాదేశ్లో ట్రంప్ వచ్చిన తర్వాత భారత్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు అడావుడిగా మొహమ్మద్ హ్యూనస్ చేత మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీని ఎలక్షన్స్లో పోటీ చేయకుండా బ్యాన్ చేసింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ప్రపంచం, ముఖ్యంగా చైనా అండ్ అమెరికా ఎంతలా ఉలిక్కిపడుతున్నాయో అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు భారత్ని ఆయుధ మార్కెట్లో ఒక టార్చ్ బ్యారర్గా నిలబెట్టింది. గత కొన్ని నెలలుగా ప్రపంచంలోని ఏకైక స్వల్ప శ్రేణి సూపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ కోసం కొన్ని దేశాలు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టేవి. వాటిలో ముఖ్యమైనవి వియత్నాం, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రునై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా. వీటితో పాటు ఈజిప్ట్, సౌదీ అరేబియా, UAE, ఖతార్, ఒమాన్, సౌత్ ఆఫ్రికా, బెల్జేరియా. ఈ దేశాలు భారత్ మరియు రష్యా సంయుక్తంగా డెవలప్ చేసిన బ్రహ్మోస్ కోసం ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్తో వాటికున్న అనుమానాలు అన్నీ పటాపంచలయ్యాయి. బ్రహ్మోస్ శక్తిని స్వయంగా రియల్ యుద్ధంలో ప్రదర్శించినట్టు అయ్యింది ఈ ఆపరేషన్.
భారత్ స్వయంగా బిహెచ్ఎల్లో తయారు చేసినటువంటి ఆకాశ్ మిసైల్ శక్తిని కూడా ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ ఆపరేషన్ సింధూర్. డ్రోన్ టెక్నాలజీలో టర్కీ మార్కెట్ని కూడా దెబ్బతీసింది ఈ ఆపరేషన్ సింధూర్. తన ఆయుధ మార్కెట్ని ఎక్కడ తన్నుకుపోతుందో అని అమెరికా అడిలి చూస్తుంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యుఏతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చినట్లయితే భారత్కి ఆయుధ మార్కెట్లో తిరుగుబడదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా అమెరికాకి తమ రక్షణ అవసరాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నవి. అమెరికా జీడిపిలో ఆయుధ మార్కెట్ వాటా చాలా ఎక్కువే. అందుకే అమెరికా అండ్ చైనా ఉలిక్కిపడుతున్నాయి. నాణానికి రెండో వైపు కూడా మనం చూడవలసి ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా దాని మిత్రదేశాలు భారత్ని మిత్రపక్షంగానే చూస్తున్నవి. చైనా మరియు రష్యాని శత్రువులుగా చూస్తున్నవి. భారత్ని తమ వర్గంలోకి చేర్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసేవి. ఇక నుంచి వాటి ఆలోచన విధానాలు మారవచ్చు. భారత్కి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఒక విధంగా భారత్కి కత్తి మీద సాము లాంటిది. ఇక నుంచి వేసే ప్రతి అడుగును అడ్డుకోవడానికి ఇతర దేశాలు చాలా ప్రయత్నాలు చేస్తాయి. ఇంతకు ముందులా మనకు సహకారం ఉండకపోవచ్చు. వాటిని తట్టుకొని తప్పటడుగులు వేయకుండా నిలబడటం మన విదేశాంగ విధానానికి ఒక పరీక్ష లాంటిది. వాటి అన్నిటినీ తట్టుకొని ముందుకు సాగుతుందని ఆశిద్దాం. జై హింద్, జై భారత్.